తీసుకో. ఫేక్ బర్త్డేనా? నాకెందుకో ఇవన్నీ కరెక్ట్ కాదనిపిస్తుంది డాడ్. ఇలాంటి డ్రామాలన్నీ ఆడించి ఫ్రెండ్షిప్ చేయించావు, ఇప్పుడు లవ్ కూడా అలాగే చెయ్యాలా? నాకెందుకో శృతిని చాలా మోసం చేస్తున్నావు అనిపిస్తుంది డాడ్. ప్లీజ్ డాడ్, ఇప్పటికైనా ఇవన్నీ ఆపేద్దాం, అందరికీ నిజం చెప్పేద్దాం డాడ్. బాబు సత్య హరిశ్చంద్ర, నీకేమైనా పిచ్చా? తనొచ్చి ప్రపోజ్ చేస్తే మన సిలబస్ పూర్తవుతుందిరా. అంతేకాదు రేపు నీకు జాబ్ కూడా వస్తుంది నానా. నీకు అంతగా చెప్పాలనిపిస్తే తను ప్రపోజ్ చేశాక చెప్పు, నేను నిన్ను ఆపను. అది కాదు డాడ్, నా మాట విన్. ఏంటే రూమ్ ని ట్రయల్ రూమ్ లో మార్చేసా? బర్త్డే పార్టీకేనా? ఇంకా అర్థం కాలేదా? అందరికి బర్త్డే పార్టీ అయితే దీనికి వ్యాలంటైన్స్ డే. హ్యాపీ బర్త్డే రాజ్. థ్యాంక్ యూ. ఏంట్రా అంతా జూనియర్స్ వస్తున్నారు, మెయిన్ హీరోని ఎక్కడ బే? ఈ డూప్లికేట్ బర్త్డేకి డ్రెస్ కోడ్ కూడానా? ఇంకా ముందు ముందు చూడండి, అసలు ప్రపోజ్ చేసే టైంలో మనం చేసిన సెటప్ చూస్తే షాక్ అయిపోతారు. అరే రాజ్ ఇంత మంచి పార్టీ ఇస్తుంటే కనీసం మనం ఒక్క గిఫ్ట్ కూడా తెలియదేంట్రా? వీడు తీసుకొస్తాడు, నేను తీసుకురాలే. అరే నువ్వు తీసుకొస్తావు, నేను తీసుకురాలే. అందరు తెస్తారని నేను తేలేదు. అంత అవసరం లేదు లేరా. అరే నేను తీసుకుని వస్తాను రా. నువ్వేం? అరే ఈ మధ్య నువ్వు వాడికి బాగా వెయిట్ ఇస్తున్నావు అనిపిస్తుందిరా. అరే వాడు జెస్సీతో నన్ను కలిపాడురా, నా లవ్ తో. ఫ్రెండ్ అంటే వాడ్రా. మరి మేము వాడి తర్వాతే రా మీరు. పోరా పో. 5 minutes రా. అదేంట్రా లవ్ హెల్ప్ చేస్తే బెస్ట్ ఫ్రెండ్ అయిపోతారా? మనం ఏంట్రా? నాకు మాత్రం ఏం తెలుసు, ఫ్రెండ్షిప్ చేస్తున్నారు మనం. రైట్ అండి రైట్. అదిగో హీరోయిన్ వచ్చేసింది. డైరెక్టర్ నేను చెప్తే నేను చెప్పాలి. హాయ్, హ్యాపీ బర్త్డే రాజ్. లుకింగ్ సూపర్. థ్యాంక్ యూ. నందు కోసమే కదా? అరే అదేంటి డోర్ దగ్గర రోస్ ఇస్తున్నాడు? అదే కదా, ఇంత కష్టపడి ప్రపోజల్ కి మైండ్ బ్లోయింగ్ సెటప్ చేశా. చెప్పలేదు? చెప్పాను గురుజీ. అరే అదేంటి ఆ అమ్మాయిని లోపలికి పంపించి వీడి బయటకు వస్తున్నాడు? దీన్ని చూసుకునే కదా వీడియో ఆడకని సీన్ ఇస్తున్నాడు. చెప్తా. వెయిటర్ రా. ఎక్స్క్యూజ్ మీ, నందు ఎక్కడా? సారీ, ఐ డోంట్ నో. మేడం జ్యూస్. థ్యాంక్ యూ. హాయ్ మహేష్. హాయ్ జెస్సీ, హౌ యూ? నందు ఎక్కడా? నందు బయట. నందు ఇక్కడ ఎక్కడ ఉండాలి? అదిగో అక్కడ ఉన్నాడు. నందు. శృతి కూడా బయటకు వచ్చింది. నందు, ఐ లవ్ యూ. వాట్ ఏ టైమింగ్. జెస్సీ, నేను ఏమైంది నీకు? అయ్యో ప్రపోజల్ అయిపోయింది, హక్ చేసుకుంటున్నారు. సార్ లెట్స్ గో డౌన్. ఫైనల్ గా ఒక్క సీన్ వర్కౌట్ అయింది. జెస్సీ ఏమైంది నీకు? కంగ్రాచులేషన్స్, నీ లవ్ సక్సెస్ అయిపోయింది. వీడియో ఫుటేజ్ కూడా దొరికింది. సీన్ ఎవరు కంపోజ్ చేశారు? మనదే ప్లాన్. మన ఎవరు రైడ్? జూనియర్ ఆర్టిస్ట్ అనుకుంటు గురుజీ. జూనియర్ ఆర్టిస్టా? మరి ప్రాపర్టీ ఇచ్చేమిటి? మెట్లా? మీకు ప్యాకప్. లెఫ్ట్ డోర్ కేక్ ఉంటే తిరిగిపోండి. ఓకే ఏంటి పోలీటేలా? హలో, బఫెలో రింగ్స్ ఇక్కడ చాలా డామినేట్ అవుతుంది. కట్ చేయి. అరే మేక్ ష్యూర్ ఇట్ గెట్స్ చాప్డ్ ఆఫ్. ఐ కాంట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్. వాట్ ఏ కపుల్, వాట్ ఏ కంపోజిషన్. శృతి ఇక్కడ ఉందేంట్రా? డాడ్, తిన్ శృతి కాదు, జెస్సీ. సీన్ మొత్తం పులిహోర అయిపోయినట్టుంది. ఎత్తికెళ్ళి మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. చెక్కడగాల చెక్కడితే చెప్పుతో కొడతారు గురుజీ. ఈ టైంలో ముంబై ఫ్లైట్ ఉందా? ట్రైన్ ఉంది గురుజీ. ఎనఫ్. ప్యాకప్.
వినరా, నిజంగా అలాగే ఏం లేదురా. అరే ఒకసారి అది కాదు అరే నన్ను, ఒకసారి please నన్ను వినరా. విను. ఏ జెస్సీ నువ్వనే చేసి అలా అరే ఏమీ చింటూ లేదు నిజంగా నన్ను. తను నేను అన్కాన్షియస్ ఉంది కదా చెప్పరా. నాటకాలు చేసి చాలరా. హలో అరే నాటకాలా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అరే నిజంగా రేయ్, మీరిద్దరు కలిసి ఆడిన నాటకాలు చాలరా. అయ్యో అలా ఏం నాకు ఎప్పుడు అర్థమైందిరా సడన్ గా నువ్వు బర్త్డే పార్టీ ఎందుకు అరేంజ్ చేసావని. నీకు ఇదే కావాలని నాతో చెప్పుంటే నేనే ఇచ్చేవాడిని కదరా. అరే నువ్వు అనుకున్నట్టు అలా ఏం లేదురా. ప్లీజ్ వెళ్ళిపోరా. ఒకసారి ఆడిటోర్ గారా ఏమైందిరా? రా చెప్తా రా. నందు నేను నిజం చెప్తున్నాను రా, నన్ను నమ్మరా. చూడరా మనకు 5 months టైం ఉంది. ఆ లోపల సిలబస్ పూర్తి చేయి. నువ్వేం చేయాలో ఇలా రోజు నేను వీడియో కాల్లో చెప్తుంటాను. నువ్వు దాన్ని రికార్డ్ చేసుకుని రివిజన్ చేయి. ఫస్ట్ ఏం చేయాలి? టాప్ బేవర్స్ లపుడ్ బ్యాచ్ తో వెంటనే ఫ్రెండ్షిప్ చేయి. అది కింద ఫ్లోర్ లో స్విచ్ నొక్కితే పై ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ ఆటోమేటిక్ గా కిందకి రావాల్సిందే. ఆ అమ్మాయి పేరేమన్నావు? జెస్సీ అంట డాడ్. హాస్టల్ జాబ్ గురించి ఇదంతా చేసావు అరే కదా. అది ఏమైందంటే కాలేజ్ మొత్తం నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొని తిరిగాను కదరా. ఫ్రెండ్షిప్ అని. నీతో ఫ్రెండ్షిప్ అంటేనే ఆశ్చర్యంగా ఉందిరా. అరే నీకు ఆ రోజు చెప్దాం అనుకున్నాను. ఏం చెప్దాం అనుకున్నావు? సరదాగా ర్యాగింగ్ చేస్తే మీ అయ్యి వచ్చి మమ్మల్ని ఇద్దరు కొట్టిండు. ఏమన్నా అన్నామా మేము? ఏమన్నా అన్నామా? జెస్సీ అంటే నీకు ఎంత లవ్ కాలేజ్ అందరూ తెలుసురా. అలాంటి డబుల్ కి మరి నీ లవ్ చెడగొట్టాడు. అరే ఏం మాట్లాడుతున్నావు? పాపం రా, ఫ్రెండ్షిప్ అంటే ఎంత వాల్యూ ఇస్తాడు వీడు. అలాంటిది ఇండియాలో మోసం చేయాలనిపించిందిరా. అరే వీడి మాటలు వీడు అన్ని అబద్ధం రా. అదిరా వచ్చిన రాజుగాడు. అరే నందు వీడు ఫస్ట్ ర్యాంక్ రాజు కదా, సెల్ఫిష్ రాజు. అరే నందు అరే వద్దురా. తప్పు చేసావు కదరా. అది కాదురా, నా మాట్లాడుతున్నా. అరే కొట్టద్దురా ప్లీజ్ రా. ఏంట్రా? అరే నందు నేను చెప్పేది ఒకసారి వినరా. చచ్చిపోతాడు వాడు. కనీసం శృతికైనా నిజం చెప్పాలి. శృతి అక్కడ ఏమైంది రాజ్? ముందు శృతి అక్కడ అని చెప్పండి. ఆడిటోరియంకి రమ్మని కాల్ వస్తే శృతి అక్కడికి వెళ్ళింది. తనొచ్చి ప్రపోజ్ చేస్తే మన సిలబస్ పూర్తవుతుందిరా. అంతేకాదు రేపు నీకు జాబ్ కూడా వస్తుంది కదా. శృతి ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను. నేను నిన్ను లవ్ చేస్తుంది నీలోని ఇన్నోసెన్స్ చూసి. ఇదంతా చూసిన తర్వాత తెలుస్తుంది యు ఆర్ నాట్ ఇన్నోసెంట్. యు ఆర్ ఎ లయర్. యు ఆర్ ఎ చీటర్. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. యు నో వాట్? ఐ హేట్ యు. No, 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 no. I am hating you. శృతి ఒకసారి శృతి ప్లీజ్ ఒకసారి నా మాట విను ప్లీజ్ శృతి. రే రాజు, ఎక్కడికి వెళ్తున్నావు రా? ఐఎమ్ సారీ డాడ్.
నేను మీరు ఇచ్చిన సిలబస్ కంప్లీట్ చేయలేకపోయాను. ఈసారి మాత్రం ఫెయిల్ అయిపోయాను. ఏంట్రా అలా మాట్లాడతాం? ఎందుకు అలా ఫీల్ అవుతాం? ఇది యాక్టింగే కదా, ఇట్స్ ఎ సిలబస్ అంతే. ప్రేమ ఫ్రెండ్షిప్ అనేవి సిలబస్ కాదు, ఫీలింగ్స్. నా 22 ఏళ్ళలో కోల్పోయిన ఆనందాన్ని ఈ 6 నెలల వాళ్ళ ఫ్రెండ్షిప్తో తెలుసుకున్నా. శృతిని ప్రేమించే వరకు తెలియలేదు డాడ్, నాలోనూ ఫీలింగ్స్ ఉన్నాయి, నేను ప్రేమించగలనని. మీరు నాకు ఎలా చదవాలో చెప్పారే కానీ ఎలా బ్రతకాలో నేర్పించలేదు డాడ్. మీరు కూడా అందరి పేరెంట్స్ లాగే చదువుతో పాటు అన్నీ నేర్పించుండుంటే నేను ఈరోజు ఇలా అయ్యేవాడిని కాదు కదా. రే ఎక్కడికి వెళ్తాం రా? నాకు కూడా తెలియదు డాడ్, కానీ జీవితం అంటే ఇది మాత్రం కాదు, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది. అందుకని కంగారు పడకండి డాడ్, మీరు కోరినట్టే నెక్స్ట్ మంత్ వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అవుతా. ఐ లవ్ యూ మామ్, ఐ లవ్ యూ డాడ్.